తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ 2వ తారీఖు గురువు మార్పు వల్ల మరి ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే, మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే కుంభరాశి వారికి ఈ యొక్క గురువు యొక్క మార్పు చాలా డిఫరెంట్గా ఉండబోతున్నది. మీకు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఆలోచించలేని పరిస్థితిగా ఉంటుంది. ఇతరులకు అర్థం కాని ఐడియాస్ కూడా మీరు ఇస్తుంటారు. ఇది ఒక రకంగా ప్లస్సే. అదేవిధంగా 100 మంది ఉన్నా కూడా ముందు చూపు మీదే అని చెప్పుకోవచ్చును. ఎక్కువ ఉంటుంది. ఒంటరిగా ఉండడం ఇష్టము అనేటువంటిది మీకు. అదేవిధంగా కొంతమేర కుంభరాశి వారు ముందుగా హానెస్టు, అదేవిధంగా ఇండిపెండెంటు, అదేవిధంగా హెల్పింగ్ నేచరు కావచ్చును, అదేవిధంగా ఫ్యూచర్ థింకింగ్ కావచ్చును, అదేవిధంగా ఇంటెలిజెన్స్ కావచ్చును. ఇన్ని రకాలుగా మీకు ప్లస్సులు ఉన్నాయి. మరి బలహీనతలు ఏమిటి అంటే చాలా మనకు ఎమోషనల్గా ఉండడం కానీ, ఓవర్ థింకింగ్ కానీ, ఒక్కసారిగా డిస్టెన్స్ పెంచడం కానీ, నువ్వు అక్కడుండు, అక్కడే ఉండు, ఇక అంతే అని చెప్పేటువంటి విధంగా మాట్లాడడం కానీ, బయట కూల్ లోపల స్ట్రాంగ్గా ఉండేటువంటి వారే కుంభరాశి వారు. మరి ఐటీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చును, యూట్యూబ్, సోషల్ మీడియా, ఆస్ట్రాలజీ, అదేవిధంగా బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇందులో వీళ్ళు మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. అదేవిధంగా మరొక మాట ఏమిటి అంటే, ఈ యొక్క కుంభరాశి వారికి గొడవలు కానివ్వండి, అప్పులు చేయాల్సి రావడం కావచ్చును. ఎందుకంటే మీకు 2వ భావము, 10వ భావము, 6వ భావం రన్ అవుతున్నది. 2వ భావం అంటే మనకు కుటుంబ సౌఖ్యము, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర వివాహ ప్రయత్నాలు ఎంత ముందుకు వెళ్ళినప్పటికీ కూడా బలమైతే చాలా తక్కువగా ఉంది. చాలా ఆలోచించుకునేటువంటి విషయం. సో అదేవిధంగా కుటుంబ సౌఖ్యము, కీర్తి, వృద్ధి, ధనాదాయము, రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీనికి తోడు కార్యవిఘ్నత, కొంత వృత్తి భగ్నము, ధనధాన్య ప్రాప్తి ఉంది. ధనధాన్య ప్రాప్తి అంటే ఎప్పుడో మనం కొనుక్కున్నటువంటిది ల్యాండ్ కానీ, ఏమైనా వాటికి భూమి రేటు రావడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా మనకేమైనా ₹1, ₹2 కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో ఈ యొక్క కుంభరాశి వారు మరీ ముఖ్యంగా ప్రతి శనివారము నల్ల నువ్వులు దానం చేస్తూ, హనుమాన్ చాలీస చదువుతూ, నల్ల దుస్తులను ఎక్కువగా ధరించడము అనేటువంటిది వీరికి మంచిదని చెప్తున్నాము. అదేవిధంగా మరొక మాట, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఇప్పుడున్నటువంటి సందర్భాలలో గ్రహస్థితి బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. శనైశ్వరుని యొక్క మార్పు జరిగిన తర్వాత, ఇక్కడ గురువు యొక్క మార్పు జరిగిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు రాబోయే రోజులలో. ఇక్కడ శని మార్పు జరిగితే గురువు 7వ భావం కొంచెం బాగుంటుంది. గురువు 7వ భావం రాగానే మళ్ళీ 8వ భావం దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 8వ భావం వచ్చిన తర్వాత 9వ భావము, ఇట్లా ఒకటి బాగుంటే ఒక గ్రహం బాగుండదు. ఇది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఎన్నేళ్ళు బాగుంటుంది, చాలామంది అడుగుతున్నారు ఎన్ని సంవత్సరాలు బాగుంటుందంటే, మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని 1కి 2 సార్లు చెక్ చేసుకొని, గురుదశ ఇన్ని సంవత్సరాలు, రాహు దశ ఇన్ని సంవత్సరాలు, గురువులో రాహువు ఎన్ని రోజులు ఉంటాడు, గురువులో శని ఎన్ని రోజులు ఉంటాడు, ఇవన్నీ మీ వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటివి. సో దాన్ని బట్టి గురువు ఉండే స్థానము, శని ఉండే స్థానము, కుజుడు ఉండే స్థానాన్ని బట్టి మీకు ఏది రాబోతూ ఉన్నది, మీకు ఏది జరగబోతూ ఉన్నది, దేనివల్ల మీకు ఎలాంటి ఇంపాక్ట్. మొన్న ఒకరు కాల్ చేశారు, చేస్తూ కూడా చెప్పాను, ఏమండి మీరు ఇప్పుడు ఏమైనా కారు కొనడమో లేదా అపార్ట్మెంట్ తీసుకోవాలనో ఏమైనా ఇలాంటి ఆలోచనలలో ఉన్నారా అని అడిగితే అవును గురువు గారు కరెక్టే అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మాత్రం మీరు ఆ సెక్షన్కు వెళ్ళొద్దు, ఒక 3 మంత్స్ ఆగండి అని చెప్పా. ఆగండి అని చెప్తే సరే అన్నాడు. అయినా తన పని తానే చేసుకున్నాడు, వెళ్ళాడు, తన పాత వెహికల్ను అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత కొత్త వెహికల్ కోసం అని చెప్పి లోన్ ట్రై చేశాడు. ఆ లోన్ రాలే, సిబిల్ సరిగ్గా లేదు. లేకపోయేసరికి లోన్ రాకపోయేసరికి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చిండు ఆ పాత కారు పట్టుకొని. గురువుగారు నిజంగా మీరు అసలు ఎట్లా చెప్పిండ్రో నాకు అర్థమే కాలేదు, నేను అసలు నమ్మలే మీ మాటలు, కానీ నిజంగా
నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు సిబిల్ రాలేదు. వస్తుంది, రాదని కాదు, నెంబర్ ఆఫ్ బ్యాంకేజెస్ ఉన్నాయి కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా జరగబోయేది 100కు 200% మనం చెప్తూ ఉన్నాం. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది. కనుక ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా ఏమైనా మీకు పర్సనల్గా ఉద్యోగమో, వివాహమో, విదేశీ ప్రయాణాలో, లేదా పలానా అబ్బాయిని ఇష్టపడ్డాను, పలానా అమ్మాయిని ఇష్టపడ్డాను, మరి మీకు జరుగుతుందా, మీ ఇద్దరికి వివాహం అవుతుందా కాదా, మీ జీవితంలోకి తను ఎందుకు వచ్చాడు, ఎన్ని రోజులు ఉంటాడు మీ జీవితంలో, లైఫ్ లాంగ్ ఉంటాడా, కొన్ని రోజులే ఉంటాడా, మరి ఇలాంటి విషయాలను తప్పకుండా తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మనం చెప్పినటువంటి పరిహారాలను చేసుకుంటూ మనసు నన్ను కలవండి, నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీకు తప్పకుండా మంచి మార్పు అయితే చూపిస్తా. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.